చేస్తున్నావు గాని నువ్వు సాంబార్ అని నాకు తెలుసు. నేను సాంబార్ ఏంటి? మేము ఎంత తమిళం అయితే మాత్రం సాంబార్ సాంబార్ అంటారా? అరే గోవిందు. ఎవడు గోవిందు? అబ్బే అదేం లేదు, గోవింద అని 7 కొండల వాడిని తలుచుకున్నాలే. అవును, ఇందాక మీ తమ్ముడికి ఏదో యాక్సిడెంట్ అయిందని పరిగెత్తారు కదా, ఏమైంది? ఆ గండం గడిచింది. గండం అప్పుడే గడిచిందా? ముందుంది ఇంకా పెద్ద గండం. ఏం నోరదే? వెళ్ళి కడుకుంటండి. ఇప్పుడు అంత సేఫ్ గా ఉంటే గండం గడవలేదంటారు. అయినా మీతో మాకు సోదేంటి? వెళ్ళి వంట పని చూడాలి పద. ఆగాగు. ఏంటి? అవును, నీకు పెద్దగా వయసు కూడా లేదు కదా, అప్పుడే గడ్డల్లో తెల్లంటికి వచ్చిందేంటి? అబ్బో 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 అబ్బో. యో సామే, మాస్టర్ కి గడ్డం ముట్టుకుంటే చాలా కోపం. మీసాలు గడ్డాలు అసలు ఎవరిని తాకనివ్వడు. నువ్వు గడ్డం తాకుతావింది? అది కాదు, ఏం ఆయిల్ వాడుతున్నాడో ఏంటో, తెల్ల ఎంటికలు వస్తున్నాయి. ఆ ఎంటిక పీకుదాం అనుకుందా. నువ్వేం పీకొద్దురే గాని ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయబాక. సమయానికి చేతిలో ఏం లేదు కాబట్టి సరిపోయింది. అదే వంటగదిలో కూరగాయలు తరిగేటప్పుడు వచ్చినావనుకో, చేతిలో కత్తుంటే ఏంది పరిస్థితి? కసక్కమని పొడిచేవాడు. ఈ పాటికి ఇందాక గోవిందా అన్నావే, అంటే గోవిందా అయిపోయేవి నీ ప్రాణాలు. చూసి జాగ్రత్తగా ఉండు. పెద్దనాన్నగారు, ఏదైనా చేసే ముందు 1,00,000 సార్లు ఆలోచించి చెయ్యాలా. ఇలా గబుక్కున చెయ్యేశారనుకోండి, ఇలా పొడి చేయాల్సి వస్తుంది. తర్వాత నన్ను అనుకుని లాభం లేదు. పుష్ప దా. ఖచ్చితంగా వీళ్ళు అనుమానించాల్సిందే. వీళ్ళే వేషాలు వేసుకొచ్చారని నా అనుమానం. వదులుతానా? ఎట్టయినా పడతాను. వీళ్ళ వేషాలు పట్టబయలు చేస్తాను. అలగకురా నలుగురిలో నన్ను ఊరా. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు. ఏంటి ఏదో దాస్తున్నా? ఏం దాచట్లేదు. లేదు, ఇందాక గోడనే చూస్తున్నావు. ఇప్పుడు నేను రాగానే టక్కున గోడని దాచేస్తూ నువ్వు అడ్డు నిలబడిపోయావు. తప్పుకో నేను చూడాలి. లేదు ఏం లేదు. నేను చూసి తీరాలి. నువ్వు తప్పుకో. నేను తప్పుకోను. తప్పుకుంటావా లేదా? నేను తప్పుకోను. ప్లీజ్ తప్పుకో. దొరై, ఏంటిది? నీకు చెప్పుకోలేని నా ప్రేమని ఈ గోడకి చెప్పుకుంటుండా. నువ్వు నీ గోడుని గోడకైనా చెప్పుకుంటున్నావు, కానీ నా గోడుని ఏ గోడకి చెప్పుకోను. నేనున్నాను కదా, నాకు చెప్పు. లేదు దొరై, అంత అదృష్టం నాకు లేదు. సృష్టిలో ప్రతిదానికి ఒక అదృష్టం ఉంటుంది.
కానీ నాకు అదృష్టం లేదు. పేడండితే పిడకవుతుంది, ప్రేమ పండితే పెళ్ళవుతుంది. కానీ నా దురదృష్టం, నా ప్రేమ అటు పెళ్లి కాకుండా ఇటు పిడక కాకుండా మధ్యలో పెద్దవాళ్ళ తడికల మధ్య ఆగిపోతుంది. నీకు పోరితో పెళ్లి నిశ్చయం చేసిన తర్వాత నా ప్రేమ ఎండిన పిడకే అవుతుంది తప్ప పెళ్లి కాదు. లేదు, నువ్వు గోడ మీద ఎండిన పిడకెవు కాదు, నా గొబ్బెమ్మవి, నా గుమ్మంలో పెట్టే గొబ్బెమ్మవి. పేడలో పుట్టిన మన ప్రేమ పిడకలవడం నాకిష్టం లేదు. జీవితాంతం ఆ పేడని గొబ్బెమ్మలాగా నా గుండెల్లో దాచుకుంటా. నీకున్నది ఒక్కటే గుండకాయ, అందులో ఎన్ని గొబ్బెమ్మలు దాచుకుంటావు? ఇప్పటికే నీకు ఆ పూరితో పెళ్ళంటున్నారు. పెళ్లి పూరితో అయినా శోభనం మాత్రం నీతోనే. పెళ్లి నీకు, శోభనం నాకు అంటే ఈ పాడు సమాజం ఒప్పుకోదు. నువ్వు నా మెళ్ళో 3 ముళ్ళు వేసి భార్యగా అంగీకరించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ఆశలెందుకు? నా మనసులో లేనిపోని కోరికలు రేపడం ఎందుకు? ఇప్పటికే నేను విరహాగ్నితో పగపగ మండిపోతున్నాను. ఇప్పుడు నీ ప్రేమాగ్నిలో నన్ను కాల్చి బూడిద చెయ్యకు. ఇప్పుడు గనక నువ్వు నా ప్రేమని అంగీకరించకపోతే చివరికి నేను కూడా కాలి బూడిదైపోతా. దొంగ నా కొడుక, నీకు మిగిలేదే చివరికి బూడిదేరా. ఓళ్ళంతా పూసుకుందు గాని ఉండ. చెప్పు పుష్ప, నా ప్రేమను ఒప్పుకుంటావా లేదా? పెళ్లికి దారి తీయని ప్రేమ, అది నిరర్థకం. నా బ్రతుకిప్పుడు నా చేతుల్లో లేదు, అది నీ చేతుల్లో ఉంది. అది నువ్వే నిర్ణయించుకో. ఆ పూరినా, ఈ పుష్పనా? లేదు పుష్ప, నాకు పుష్పే కావాలి. పుష్ప కావాలి అంటే నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. రిస్క్ లేని లైఫ్, రస్క్ లేని జీవితం లాంటిది. అంతా నీ చేతుల్లోనే ఉంది దొరై. ఈ పుష్ప నీ పాదాల దగ్గర పూజ పుష్పంలా అవ్వాలా, లేకపోతే పూజకి పనికిరాని పుష్పం అవ్వాలా? నువ్వే నిర్ణయించుకో. నువ్వే నిర్ణయించుకో. చెత్తన కొడుక, నువ్వే నిర్ణయించుకో. పుష్ప, మనవడా, ఒరే మనవడా, ఇదిగో ఈ కాఫీ తీసుకో. పార్టీ, నువ్వు నన్ను మనవడా అనబాకు. నేను అమ్మాయినన్న విషయమే మర్చిపోతున్నాను. అసలు నేనే మర్చిపోయానే. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు మనవడలేని లోటు తీరిపోయింది. అసలు మీ అమ్మ నాకు ఒక మనవడిని కనిచ్చుంటే అచ్చో నీలాగే ఉండేవాడు. పుట్టుకతో దీన్ని ఆడపిల్లగా కన్నానే కాని ఈ ధైర్యం తెగువ మగాడికి ఏమాత్రం తీసిపోవు. అమ్మా, ముందు మగాళ్ళకొక ధైర్యం, ఆడాళ్ళకొక ధైర్యం ఉంటది అనే మాట మాట్లాడడం మానేసేయ్. ఎంతసేపు మనం మగాళ్ళని తప్పు పడుతూ ఉంటాం గాని అసలు మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం. అసలు ఆడదైతే ఏంటి, మగాడైతే ఏంటి? ఆడైనా మగైనా తప్పు తప్పే, రైట్ రైటే. నిజమేనే, కానీ ఏమైనా కొన్ని విషయాల్లో మగవాళ్లతో సరితూగం కదా. కాని నువ్వింత రిస్క్ చేసి పూరీ పెళ్లి జరిపించాలని ఇన్నిన్ని వేషాలు వేసి ఇన్నిన్ని కష్టాలు పడుతున్నావు. అవతల వాళ్లేమో
పూరితో ఆ దొరైపాండికి పెళ్లి ముహూర్తాలు పెట్టుకునేంత వరకు వచ్చారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వేషాలు వేసుకుని వచ్చి ఆ దొరైపాండికి దృష్టి మరల్చి పూరికి బాలాజీకి పెళ్లి చేయడానికి సైలెంట్గా అన్నీ సిద్ధం చేస్తున్నారన్న విషయం పొరపాటున వాళ్ళు పసిగట్టేశారనుకో, అసలే వీళ్ళు దుర్మార్గులు, ప్రాణాలు తీసేస్తారు. మా అక్క సంతోషం కోసం నా ప్రాణాలు ఇచ్చేయమన్నా ఇచ్చేస్తాను. దీనికంటే నాకు కావాల్సింది ఏముంది? నేను నిన్నటి వరకు దురదృష్టవంతురాల్ని. నేను కోరుకున్న జీవితం నాకు దక్కలేదు. నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదనుకున్నాను. కానీ ఈరోజు మీరందరూ అర్థం చేసుకున్నారు. దీనంతటికీ కారణం నువ్వే. అమ్మా, ఈ పాడ జీవితానికి ఏమైనా కొంచెం ప్రశాంతత ఉందంటే అది ఆ బాత్రూంలోనే. ఈ బట్టలు ఇప్పేసి పుట్టిన బిడ్డలా ఉంటే ఆహా ఏ వేరు. ఏ అమ్మా, ఈ డ్రెస్సులతో చచ్చిపోతున్నాను రా స్వామి. వెళ్ళి అరగంట స్నానం చేయాల.
ఒరే ఓ అమ్మా దీని గొల్లెం లేదా? పుష్ప స్నానానికి వెళ్తుంది. ఇప్పుడు మనం కృష్ణుడి వేషం వేయాల్సిందే. పుష్పని ఒక ఆట పట్టియాల్సిందే. ఏం చేయాలా? సడన్ గా ఎవరన్నా దూరితేట ఓ పని చేద్దాం, పాట పాడతా స్నానం చేద్దాం. జలకాలాటలలో కలకల పాటలలో జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా. బాత్ టబ్బు సవరలో కాలు జారి పడ్డ వేళ ఎన్ని దెబ్బలు ఏమో. వానజల్లో గిల్లుతుంటే ఎటగమ్మో. నీటి ముల్లే గుచ్చుతుంటే ఎటగమ్మో. పుష్ప పుష్ప స్నానం చేస్తున్నావా? కబడ్డీ ఆడుతున్నా. కబడ్డీ ఆడుతున్నావా? నేను కూడా వచ్చేదా? మన ఇద్దరం కలిసి కబడ్డీ ఆడేద్దాము. బయటికి వస్తే ఫుట్బాల్ ఆడతాను. నీకు అన్ని తమాసాలే. స్నానాలు చేసే చోట ఏంటమ్మా నీ అల్లరి? నిన్ను చూస్తా ఉంటే ఆటోమేటిక్ గా నేను అల్లరి ప్రియుడైపోతున్నాను. రోజ్ రోజ్ రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వా పువ్వా, రోజా పుష్ప. స్నానాల దగ్గర ఏంటమ్మా ఈ పాటలు? పోటు. నువ్వు స్నానం చేసి సప్పుడు వింటుంటేనే నాకు నరాల్లోనే కరెంటు పాకుతుంది. నువ్వు అల్లరి చేయకు, నేను స్నానం చేయాలి. నువ్వు వెళ్ళు వెళ్ళు. నువ్వు లోపల చేసుకో, నేను బయటే ఉంటాను. నువ్వు బయట ఉంటే నాకు స్నానం చేయబుద్దమ్మా. నువ్వు పాడు పిల్లడివి, నువ్వు వెళ్ళిపో. నేను వెళ్ళను. వెళ్ళు నువ్వు, అసలైతే నీకు గొల్లలేదు. ఏంది? బాత్రూమ్ కి గొల్లెం లేదా? అందుకే పాట పాడుకుంటా స్నానం చేస్తా ఉండా. నువ్వొచ్చి పాటకి పాట పాడుతుండవు. గొల్లెం లేని విషయం ఇప్పుడు చెప్తున్నావా? ఇక నేను వచ్చేస్తా. చచ్చా నా కొడుకు వీడిప్పుడు నన్ను చూసాడు. ఏంది పరిస్థితి? అమ్మో, చచ్చడా ఏందిడు? నువ్వు అమ్మాయి కాదా, అబ్బాయివా? అది నువ్వు పుష్ప కాదా? నువ్వు మోసం చేస్తావా? చెప్తారా నీ సంగతి? అమ్మో దొంగన కొడుకు, వీడు పోయి విషయం చెప్పేసేవాడు. ఇంతకీ వీడు ఉన్నాడా పోయాడా? ఉన్నాడు. ఈయన్ని పర్మనెంట్ గా కోమాలో ఉంచాలా. చిన్న మెదడు మీద ఇంకో దెబ్బేసేద్దాం. ఇప్పుడు ఎట్టా ఏదో ఒక నాటకం ఆడ. వీడిని ఇక్కడ నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళే పడుకోబెట్టేసి మనం సైలెంట్గా ఎస్కేప్ అవ్వాలా. పొరపాటున వీడు కోమలోకి పోకుండా స్పృహలోకి వచ్చేదైనా వాగినాడు అనుకో, వీడు
పిచ్చోడు అయిపోయినాడు. అందుకే పిచ్చి పిచ్చిగా ఏదో వాగుతూ ఉన్నాడని అందరినీ నమ్మించేదానికే నాటకం రెడీ చేసుకోవాలా. అబ్బా ఎంత బరువున్నారో బాబా. పుష్ప, ఏంది వాడిని ఎత్తుకొస్తుండవు? నీకు అంతగా ఎత్తుకోవాలని మోజుగా ఉంటే నన్ను ఎత్తుకోవచ్చు కదా. ఊరి దొంగ సచ్చినోడా, అసలు పరిస్థితి తెలియకుండా నీ రొమాన్స్ ఏంద్రా చేతన కొడుక. నిన్నే పుష్ప అడిగేది, వాడిని అడబాడే. నీకు అంతగా ఎత్తుకోవాలని మోజుంటే నన్ను ఎత్తుకో. దా కమాన్, నన్ను ఎత్తుకో.